ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరొక దినం ఇచ్చినందుకు వందనాలు. దిన ఆశీర్వాదం కుమ్మరించండి. దినము నీకు ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయండి నాయన. ఈ దినం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని కని నీ బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితంలో అనేక మేళ్ళు మా పట్ల చేసుకుంటూ వస్తూ మమ్మల్ని పోషించుకుంటూ సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నావు కనుక నాయన ఈ సమయం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. కొద్ది నిమిషాల వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన, నీవు మాట్లాడుతున్నటువంటి మాటలు విని మర్చిపోయి మోసపోకుండా మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మాకు దయచేయండి. కొద్ది నిమిషాలు మీ వాక్యపు వెలుగులో ఉంచండి, నీ ఆత్మచేత ముద్రించండి. యేసుక్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాపము అనే మాట గురించి ధ్యానం చేసుకుందాం. పాపము అనగా లోకపానుసారముగా, మరి సాధారణంగా లోకంలో పాపము అని అంటే ఒక ఘోరమైన సంగతులను మాత్రమే పాపం అనుకుంటారు. మరి భౌతికమైనటువంటి పాపాలు ఒకరిని కొట్టడం, ఒకరిని చంపటం, ఒకరిని ఒకరితో వ్యభిచరించటం, మరి ఒకరిని మోసం చేయటం, ఒక దొంగతనం వేయించడం, అనేక విషయాల్లో పాపాలుగా ఎంచబడ్డాయి లోకం. కనుక మరి క్రైస్తవుడు కూడా వాటిని మాత్రమే ఎస్కేప్ అయ్యి దానికి మాత్రమే తప్పించుకొని మరి లోకానుసారమైనటువంటి పాపాలు చేయకోకుండా ఆత్మీయమైనటువంటి పాపాలు చేస్తూ జీవిస్తూ ఈ రోజున దేవుని ఆశీర్వాదాన్ని కృపని పొందలేకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? ఆత్మీయమైనటువంటి పాపాలు చాలా ఉన్నాయి. ఒక విశ్వాసివై, క్రీస్తును నమ్ముకున్న వాడవై, క్రీస్తుని ఎరిగిన వాడవై, క్రీస్తు విషయమై బ్రతుకుతూ నువ్వు మరి అటువంటి ఆత్మీయమైనటువంటి పాపాలు నువ్వు చేసి ఈనాడు దేవుని ఆశీర్వాదాలు నువ్వు నేను పొందలేకపోతున్నావు. కనుక దాంట్లో కొన్ని విషయాలు మాత్రమే. ఒక విశ్వాసి పాపం అంటే ఏంటో తెలియని పరిస్థితిలో జీవిస్తున్నాడు కనుకనే ఈ రోజున క్రైస్తవుడు ఆశీర్వాదకరంగా ఎంచలేకపోతున్నాడు, ఆశీర్వాదకరంగా జీవించలేకపోతున్నాడు. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం వారితో ఉండలేదు. దేవుని యొక్క సన్నిధి, సహవాసం, మరి ముఖ్యంగా దేవుని తోడు అతను పొందలేకపోతున్నాడు. అనేక మంది పాత నిబంధనలో చూసుకున్నట్లయితే దేవుడు అతనికి తోడుగా ఉండేను. ఎప్పుడు ఉంటాడు దేవుడు? అతడు ఆత్మీయంగా ఉన్నప్పుడే దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. కనుక ఎప్పుడైతే దేవుని సహవాసాన్ని విడిచిపెట్టావో, ఆదాము అవ్వలు దేవుని మాటను, ఆజ్ఞను అనుసరించి జీవించినంత కాలము వాళ్ళు ఏ విధమైనటువంటి లోపం లేదు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాటను, దేవుని స్వరాన్ని మానేసి అపవాది స్వరాన్ని విన్నారో అప్పుడే వాళ్ళు పాప స్వరము విన్నారు గనక పాపులుగా ఎంచబడ్డారు, పాపాన్ని మనకు పంచిపెట్టారు. ఈ రోజున నువ్వు నేను దేవుని స్వరము కానిది ఏది ఉందో అది పాపమని ఎంచుకోకుండా క్రైస్తవులు కూడా ఈ రోజు వరకు పాపులుగా బ్రతుకుతున్నారు. దేవుని ఆశీర్వాదాలకి, దేవుని కృపకు దూరం అయిపోతున్నారు. కారణాలు ఏంటో తెలుసా? ఆత్మీయమైన పాపాలు మన జీవితంలో వస్తూనే ఉన్నాయి. ఒక లోకం ఉన్నటువంటి పాపం చేయకూడదని, చెయ్యాలని కాదు నేను చెప్పేది. దానితో పాటు ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నీకున్న ఆత్మీయమైనటువంటి పాపాన్ని సరిదిద్దుకుంటున్నావా? అది లేకుండా నీ జీవితంలో చూసుకోగలుగుతున్నావా? కొద్ది విషయాలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏమిటంటే సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయక మానుట వలన, అంటే నీ నిమిత్తం నేను ప్రార్థన చేయటం మానేసినట్లయితే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అయ్యుండును. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి కోసం చేస్తున్నావు? నీ బిడ్డల కొరక, నీ తల్లిదండ్రుల కొరక, నీ రక్త సంబంధుల కొరక, నీ కుటుంబం, రక్త సంబంధులు, మరలా నీ సంఘం కొరక? కానీ మరి సమూయేలు అంటున్నాడు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ముఖ్యంగా నువ్వు చేయవలసిన ప్రార్థన,
యాజకుడు. యేసుప్రభుని నమ్ముకుని ఆయన రక్తంలో కడగబడిన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా చేయబడినటువంటి యాజకుడు నియమించాడు. నిన్ను పిలిచాడది, ఆ యాజకత్వానికి పిలిచాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావని పిలిచాడు, ఇతరుల కొరకు పరిచర్య చేస్తావని పిలిచాడు, ఇతరుల కొరకు క్రీస్తు ప్రేమను పంచుతావని పిలిచాడు. అటువంటి పిలిచిన నీవు మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోయినట్లయితే అది పాపం కాదా? పరిశుద్ధాత్మ దేవుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 అంటాడు. 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము సుఖముగాను నెమ్మదిగాను ఉండాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు చేయాలి. కనుక నువ్వు చేస్తున్న పాపం ఇక్కడ ఉందేమో చూసుకో, ఒక్కసారి గమనించు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాను? నీ కోసం, నీ కుటుంబం కోసం, నువ్వు కలిగిన వారి కోసం చేసినట్లయితే పొరపాటు. ఈ లోకమంతా భారం నీ మీద ఉంది. నీకు ఒక బాధ్యత ఉంది. పాపంలో ఉన్న వారి కొరకు, దౌర్భాగ్యుల కొరకు, అనేక మంది దుష్టుల కొరకు, అనేక మంది నరహంతకుల కొరకు, అనేక మంది ఉగ్రవాదుల కొరకు, అనేక మంది నక్సలైట్ల కొరకు, అనేక మతోన్మాదుల కొరకు, క్రీస్తుకు విరోధులైన వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా నీకుంది. అది నువ్వు పోగొట్టుకుంటున్నావు. అందుకే నువ్వు పాపిని, నేను పాపిని. మనం ఎవరి కోసం మనం అందరి కొరకు ప్రార్థన చేయకపోయినట్లయితే అది మనకు పాపంగా ఎంచుకుంటుందని సామెలు నేను పాపి అవుదును అన్నాడు. దేవునికి విరోధముగా అన్నాడు. అక్కడ దేవునికి విరోధముగా పాపం చేసిన వాడిని అవుదును అన్నాడు. లోకంలో వాడికి విరోధం కాదు. నువ్వు ఎవరికి విరోధం అవుతున్నావు? నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయకపోయినట్లయితే దేవుడికే విరోధం అయిపోతున్నావు. దేవుడికే విరోధం పాపం చేస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మోకరించినప్పుడు అందరి కొరకు ప్రార్థన చేయి. ఏదో కాలక్షేపంగా ప్రార్థన చేసి తింటున్నాను, అయ్యా నన్ను ఆశీర్వదించు, నేను వెళ్తున్నాను ఆశీర్వదించు, నాకు ఇది అది అని కోరుకునేది ప్రార్థన కాదు. నీవు ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా, దేవుని నమ్మిన బిడ్డగా నువ్వు అందరి కొరకు ప్రార్థన చేయకపోయినట్లయితే అది నీకు ఆశీర్వాదం కాదు, నీకు పాపంగా చెప్పుకుంటుంది. కనుక నువ్వు మనుషులందరి కొరకు, అందుకే సమయంలో అన్న మాట అదే, నేను మీ కొరకు ప్రార్థన చేయకునే ఎడల దేవునికి విరోధమైపోతానంటున్నాడు. దేవునికి విరోధమైపోయి నేను పాపం చేసిన వాడిని అవుతాను. దేవుని ఉద్దేశం మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ రక్షణ పొంది దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నారు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందలేకపోతున్నారు. అటువంటి అనుభవం పొందాలి అని అంటే నేను అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే మనము జీవితంలో పాపం చేసిన వారం దేవునికి విరోధులమైపోతుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి పాపం నీ జీవితంలో ఉందా? ఉన్నట్లయితే ఒకసారి సరి చేసుకో. రెండవ పాపం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగే చేయకుండా పాపము, మేలైనది చేయనిరిగి, ప్రతిదాన్ని ఎరుగుట ముఖ్యమైన విషయం. బైబిల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే తెలుసా? ఎరగాలి. ఏం ఎరగాలయా? దేవుణ్ణి ఎరగాలి, దేవుని కృపను ఎరగాలి, దేవుని కార్యాలు ఎరగాలి, దేవుని అద్భుతాలు ఎరగాలి, దేవుని ఆశ్చర్య కార్యాలు ఎరగాలి. ఆ ఎరగటమే నీ జీవితానికి ఆశీర్వాదకరం అండి. దేవుని శక్తిని ఎరిగినట్లయితే ఆయన మీద నమ్మకం పెట్టుకుంటావు. దేవుని యొక్క కృపను ఎరిగినట్లయితే ఆయన కృపకు పాత్రుడు అవుతావు. దేవుని యొక్క గొప్ప కార్యాలను చూసిన వాడు అయితే మరి ఆ వాటి మీద నమ్మకం ఉంచుతావు. అది ఎరిగి, ఇది మేలు అని ఎరిగి కూడా నువ్వు ఆ ప్రకారం జీవించలేకపోయినట్లయితే అది నీకు పాపమే. ఎవడైనా సరే అండి, మంచి తెలిసి ఆ మంచిలో నడవకపోయినట్లయితే అది జీవితానికి నాశనానికే కారణం అవుతాయి. ఈ రోజున నీవు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా జీవిస్తున్న నీవు, యేసుప్రభుని నమ్ముకున్న నీవు
ప్రభువే నా జీవితానికి మేలు, ప్రభువే నా జీవితానికి ఆశీర్వాదకరం అని ఎరిగి కూడా ఆయన ద్వారా ఆయనలో జీవించలేకపోతున్నావంటే అది నీకు ఏదో విడిచిపెట్టేస్తే వదిలిపోయేది కాదు, అది పాపంగా తిరిగి నీకు వస్తుంది. నీ యొక్క మరి అవిధేయ స్థితి నీకు పాపంగా చేయబడుతుంది. కనుక గమనిద్దాం మనం. మొట్టమొదటి మాట ఏమిటంటే మరి అందరి కొరకు ప్రార్థన చేయటం. రెండవ మాట ఏమిటంటే మేలైనది ఎరిగి అలాగూ చేయకుండా పాపము. కనుక మేలైన క్రీస్తును నమ్ముకున్న నీవు ఆ నిత్యత్వం క్రీస్తునందు ఉండాలి అని దేవుడితోనే మేలు ఆశీర్వాదం. ఒక మాట సందర్భం చెప్తాను నేను, మీరు చూడవసరం లేదు. యాకోబుకి మరి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి సంపూర్తిగా సంపాదించేసాడు. బోళ్ళు మంది గొర్రెలు సంపాదించేసాడు, ఎంత 4 భార్యలు సంపాదించేసాడు, బోళ్ళు మంది పిల్లలను సంపాదించేసాడు, బోళ్ళు మంది మరి సంపద మరి పనివారు అనేక గుంపులుగా సంపాదించేసాడు. కానీ ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చినప్పటికి ఏమని అడిగాడు తెలుసా? ఈ కాదు నా ఆశీర్వాదం. ఏమిటి? దేవుడే నాకు ఆశీర్వాదకరమని అక్కడ ఆయనతో పోరాడి ప్రార్థన చేసి నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను ఎలనేమని అన్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్నది ఏది నీకు ఆశీర్వాదకరం కాదు. ఇదేదో నువ్వు జీవించడానికి జీవనోపాధికి ఉపయోగపడేదే ఇది. కానీ నీ జీవము క్రీస్తులో దాచబడ్డది. ఏ క్రైస్తవుడైతే క్రీస్తుని నమ్ముకున్నాడో క్రీస్తే వాడి జీవము. అది మేలు, అది మేలు. దాన్ని కాదని నువ్వు జీవిస్తున్నావు చూసావా? అది కాదని ఎరిగి కూడా ఆ విధంగా లేకుండా బ్రతుకుతున్నావు చూసావా? అది నీ జీవితానికి ఒక పాపంగా కలుగుతుంది అన్నాడు ఆయన. అది నీకు కలుగుతుంది తప్పనిసరిగా. ప్రియ సహోదరి సహోదరుడా, అది నీ జీవితంలో ఉందేమో ఒకసారి చూసుకో. మేలు చేయాలని చేయలేకపోతే పౌలు ఒకసారి అంటాడు చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, 7:18 నాయందు అనగా నా శరీరమందు మంచి ఏదీ లేదని నేను ఎరుగుతున్నాను, మేలైనది చేయవలన కోరిక నాకున్నది కానీ దానిని చేయట నా వలన కాదు. అది చేయాలని ఉన్నది నాకు, కానీ చేయలేకపోతున్నా. ఎందుకు చేయలేకపోతున్నా? బైబిల్ చదవాలని ఉంది, వాక్యం చూడాలని ఉంది, ప్రార్థన చేయాలని ఉంది, వాక్యానుసారం జీవించాలని ఆశ ఉన్నది, కానీ చేయలేకపోతున్నా. దాన్ని చేయకపోవటానికి కారణం ఏంటో నీలో ఉన్న పాపమే. నీలో ఉన్న పాపం ఒక నియమం ఉన్నది. నీ శరీర సంబంధమైన జీవితము నిన్ను ఆత్మీయంగా ఎదక్కోకుండా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అది మేలు అన్నప్పుడు దాన్ని చేయకపోతే తప్పకోకుండా నీవు కీడును అనుభవిస్తావు, తప్పకోకుండా నువ్వు పాపాన్ని అనుభవిస్తావు. కనుక యాకోబు సమస్తము కలిగినప్పటికీ ఎంతో తన అన్న యాసోకు పంపిద్దాం అనుకున్నాడు. అవసరం లేదు. దేవుడి ఆశీర్వదించిన తర్వాత నాకు దేవుని ఆశీర్వాదమే కావాలనుకున్నాడు. ఇంతమంది ఉన్నా, ఇంత సంపద ఉన్నా, ఇంత ఆస్తి ఉన్నా ఇది ఆశీర్వాదం కాదు. దేవుడు ఆశీర్వదిస్తేనే నాకు ఆశీర్వాదం అనుకుని బేకురేవు దగ్గర పోరాడి ఆశీర్వాదాలు తీసుకుని ఇశ్రాయేలుగా రేవు దాటాడు, ఇశ్రాయేలుడిగా మరి వాగ్దానాన్ని దాటాడు. కనుక గమనిద్దాం మనం. దేవుని ఆశీర్వాదమే మరి లేకపోయినట్లయితే ఆనాడు ఈనాటి వరకు ఇశ్రాయేలు జాతి ఉండేది కాదు. అందుకని అంటాడు, మేలైనది చేయనెరిగి అలాగ చేయకుండా నీ జీవితంలో నా జీవితంలో పాపం అవుతుంది. అటువంటిది మన జీవితంలో ఉందేమో ఒకసారి మనకు మనం పరీక్షించుకొని శోధించుకొని చూద్దాం. కనుక మరి ఇంకొకటి ఏమిటంటే మరి పితరుల వల్లే మనము కూడా లోకస్తుల వల్లే కాకుండా మరి మరి మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఎబ్రి 3:8 ఉన్నట్లయితే ఇతరుల వల్లే మన హృదయాన్ని ఏం చేసుకోకూడదు, కఠినపరుచుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే హృదయం కఠినపరుచుకుంటారు. ఏదైనా జాలైన సందర్భం, ఒక కష్టంలో ఉన్నారంటే ఆదుకోవాలని ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళలో ఉంటుంది. నాకు ఇచ్చేస్తే 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే నాకేం మిగులుతుంది, నాకేం వస్తుంది అనుకునే ఆలోచనతో ఉండి హృదయాన్ని కఠినపరుచుకుంటారు. అందుకే యేసుప్రభు చేసిన బోధలో ప్రతి దానిలోనూ కూడా ఆ యొక్క మరి కఠినత్వాన్ని పోగొట్టే బోధలే ఆయన చేశాడు.
ఒకటి ఉంటే నీ పొరుగువాన్ని ప్రేమించటమే. బైబిల్ సారాంశంలో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అది మొదటి సిద్ధాంతం. అది కనుక అది కనికరముతో కూడింది, కఠినత్వం కాదది. కనికరముతో కూడింది, దయతో కూడింది, జాలితో కూడింది, ప్రేమతో కూడింది అది. కనుక యేసుప్రభు ఫస్ట్ నుంచి ప్రేమస్వరూపి అయినా, ఆ ప్రేమను బోధ చేసేడు ఆయన, ఆ ప్రేమ మాటలు మనకి ఇచ్చాడు. అది ఆయన లేఖనాల్లో ఉన్నది ఏమిటో తెలుసా? ఆయన శరీరాన్ని సైతం ప్రాణాన్ని సైతం పెట్టిన మహోన్నతుడైన ఆయన. కనుక అటువంటి ఆయన్ని నమ్ముకుని నువ్వు ఇంకా కఠినత్వంగా ఉన్నావు, లోకస్తులాగా బ్రతుకుతున్నావు, స్వార్థ బుద్ధితో, మరి స్వార్థ ఆశలతో, దురాశలతో బ్రతుకుతున్నావు అంటే నీలో ఎక్కడున్నది క్రైస్తవ్యం? కనుక నువ్వు క్రైస్తవ్యంలో ఉన్నప్పటికీ అది నీకు పాపంగా ఎంచబడుతుంది. 4వదిగా చూసుకున్నట్లయితే మరి మరి మార్కు సువార్త 12:2 చూసుకున్నట్లయితే అక్కడ సందర్భం ఏమిటంటే ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం క్షమించండి. మరి అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ పరిశుద్ధాత్మకు విరోధముగా జీవించటం. కనుక పరిశుద్ధాత్మకు విరోధముగా వాళ్ళు జీవించి పాపము చేశారు. పరిశుద్ధాత్మకు విరోధముగా వాళ్ళ బ్రతికి పాపులైపోయినారు. దేవుని వాక్యానికి విరుద్ధముగా జీవించి పాపము చేసిన వాళ్ళు అయిపోతారు. నీ జీవితంలో, నా జీవితంలో ఈ రోజున మరి ప్రతీదీ పరిశుద్ధాత్ముడి నీకు నాకు ఇవ్వబడ్డాడు. ఆ రోజున ఏ రోజునైతే ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు బాప్తిసం పొందావో ఆ రోజునే పరిశుద్ధాత్మ నీకులోనికి వచ్చి నీలో సంచకరువుగా ఉన్నాడు. ఆయన నిత్యము నిన్ను క్రీస్తులో నడిపిస్తాడు, పాపానికి విరుద్ధంగా జీవింపజేస్తాడు. కనుక ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ నడకలో పడకలో సమస్తాల్లో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కనుక ఆయనకి విరోధంగా జీవించినట్లయితే నీకు పాపమే, నాకు పాపమే, మనకు పాపమే. కనుక 4వది 5వది ఏమిటై ఉన్నదంటే మరి రోమపత్రిక 14:23 ఏమన్నదంటే దేవుని రోమ 14:23 విశ్వాసము కానిదేదో పాపము, విశ్వాస మూలము కానిదేదో పాపము. విశ్వాసం కాకుండా తింటాము ఒకసారి, అది ఎలర్జీ అయిపోతుంది, అది విషం అయిపోతుంది. చాలా మంది అంటుంటారు ఏమైందండి నేర్చం ఏంటండి అంటే ఫుడ్ పాయిజన్ అండి అని. ఫుడ్ పాయిజన్ ఎందుకైంది? నీ శరీరం ఒప్పుకోకుండా కూడా తినేసావు. చాలా మంది ఫుడ్ పాయిజన్ ఎలా వస్తుందో తెలుసా? మితిమీరి తింటారు. శరీరం సరిపోద్ది అన్నప్పుడు కూడా ఇంకా కోరిక వచ్చి ఇంకా ఎక్కువ తినేస్తారు. మరి ఇప్పుడు తింటే సరిపోద్ది కదా, 4-5 కలిసి తినేస్తారు కొంతమంది. మరి ఫుడ్ పాయిజన్ అవకాశం ఏమవుతుంది? అది విశ్వాసం కానిది అది. కనుక అనేక మంది తినేటప్పుడు ఆలోచించాలి, ఇది విశ్వాసం. దేవుడు ఎంతవరకు విశ్వాసం ద్వారా చెప్పాడు, కొంతవరకు తినమన్నాడు. అది జీవించడానికి మాత్రమే. నీ ఆశ తీరదు. నీ కడుపు పగిలిపోయినా తినేకాడ నీకు ఆశ అనేది పోదు. ఈ రోజు తిన్నాడు, రేపు తింటాం, ఎల్లుండి తింటాం, 3 రోజులు తిన్నా కానీ 5వ రోజులు కూడా తింటాలనుకునే దౌర్భాగ్యులు కూడా ఈ లోకంలో ఉన్నారు. కనుక విశ్వాసము అనేది దేవుని వాక్యము ద్వారా హెచ్చరింపబడుతుంది. మనం బ్రతకటం కోసం తినాలి కానీ తినటం కోసం బ్రతకూడదు. అది ఇక్కడ పాపం. తినటం కోసం బ్రతుకుతున్నాడు చూసావా, అది పాపం. చాలా మంది ఏం చేస్తారంటే తినటం కోసమే బతుకుతారు. ఇవాళ ఎంత తిన్నాం, రేపు ఎంత తిన్నాం, ఎల్లుండి ఏం తిందాం, అవతల ఎల్లుండి ఏం తిందాం, బ్రతుకంతా తిండి కోసమే ఆలోచిస్తాడు. తిండి పోతుంటారు వాడిని. అది పాపం. విశ్వాసము కానిదేదో పాపం అనబడును. కనుక విశ్వాసము కాకుండా తింటున్నావు కనుక అది నీకు పాపంగా ఎంచబడుతుంది. కనుక అట్లాగే చూడండి, 1 యోహాన పత్రిక 3:4 పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. కనుక మొట్టమొదటిగా చెప్పాడు, ఇక కంప్లీట్ చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆజ్ఞ అనగా బైబిల్ వాక్యము, దేవుని మాట, దేవుని ఉపదేశము. దీన్ని అతిక్రమించకూడదట. ఏం చేయకూడదండి? అతిక్రమించటం అంటే ఓవర్టేక్ చేస్తారు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు పక్కన వెళ్ళాలరా అంటే వీడు ఓవర్టేక్ చేస్తాడు. ఓవర్టేక్ చేస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. అలాగే నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే నీకు పాపంలో పడిపోతావు. నువ్వు
దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లయితే నువ్వు తప్పకుండా పాపంలో పడిపోతావు. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. అటువంటి అక్రమము చేస్తున్నావు. ఆజ్ఞను అతిక్రమించి క్రమము తప్పుతున్న నీవు అది పాపంగా ఎంచుకోవట్లేదా? నేను వాక్యానుసారంగా జీవించాలి, బ్రతికినంత కాలము దేవుడు ఏమి చెప్పాడో అదే విధంగా నేను జీవిస్తాను. వాక్యము, క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తుని ధరించుకున్నవాడు. క్రీస్తు అనే వాక్యాన్ని ధరించుకున్నవాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు వాక్యము లేకుండా ఉండలేడు. క్రీస్తు లేకుండా క్రైస్తవుడు లేడు. కనుక నువ్వు వాక్యాన్ని విరుద్ధంగా జీవిస్తున్నావంటే, ఆజ్ఞాతిక్రమము చేస్తున్నావంటే అది నీకు పాపంగా ఎంచబడుతుంది. లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన అనేకమైనటువంటి పాపాలు ఉన్నాయి. వాటి గురించి మనం అవి పాపాలు కాదు అని నేను అంటలేదు, కానీ వాటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, విశ్వాసులు ఎందుకు దేవుని కృప పొందలేకపోతున్నారు, ఎందుకు దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నారంటే ఆత్మీయమైనటువంటి పాపాలు చేస్తారు. ఆత్మీయమైన జీవితంలో వారు వాటిని అవలంబింపక పాపాలు చేస్తున్నదే ఈ యొక్క ఆత్మీయమైనటువంటి హెచ్చరిక. ఈ హెచ్చరిక ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఇందాక చదువుకున్నాం ఒక మాట, 2వ అధ్యాయం 15వ వచనంలో, 2:15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. ఎవడినైనా సరే దేవుణ్ణి ప్రేమించినట్లయితే లోకాన్ని ప్రేమించడం. అందుకని యేసుప్రభు అన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం లేదన్నట్టు, ఎవడునో 2 యజమానులకు దాసులు కానేరాడు. ఒకరిని విడిచిపెడతాడు, ఇంకొకరి దగ్గర పనిచేస్తాడు. ఇటు డబ్బునైనా ప్రేమించాలి, లోకాన్నైనా ప్రేమించాలి, లేదా క్రీస్తునైనా ప్రేమించాలి. ఇద్దరికి ఒకేసారి నేను చేస్తానంటే చాలా పని ఉండింది, బలవంతుడు నేను అనుకున్నట్లయితే అది వ్యర్థమైన మాట. నీ జీవితానికి అది నష్టపరుస్తుంది, నీ జీవితానికి అది నష్టాన్ని చేకూరుతుంది. కనుక గమనించి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఆజ్ఞాతిక్రమము దేవుని నుండి నువ్వు దూరమైనట్టే, నువ్వు పాపం చేసిన వాడు అయిపోతావు. అది తండ్రి వల్ల పుట్టినది కాదు. తర్వాత 16లో మాట అంటాడు, అక్కడే లోకములో ఉన్నదంతయు నేత్రాశయు శరీరాశయును జీవపు డంబము. డంబము డంబము గొప్పలు, ఓవు డప్పలు. బిచ్చగాడికి 10 పైసలు ఇవ్వలేడు కానీ పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసేస్తాడు. వాడి గొప్పతనానికి, వాడికున్న పోజు అది, వాడికున్న పరిస్థితి అది. వాడి లోకానుసారుడు. క్రైస్తవుడు కూడా తనకు తాను హెచ్చించుకుంటున్నాడు. ఒక సేవకుడు అన్నాడు, సేవకుడిలో తను తగ్గించుకుని క్రీస్తు ఎప్పుడు హెచ్చిస్తాడో అప్పుడే హెచ్చింపబడాలి మనం. ఈ రోజున నీవు లోక సంబంధంగా జీవిస్తున్నావు అని అంటే ఆజ్ఞాతిక్రమమే నీకు పాపం. కనుక అతిక్రమిస్తున్నావేమో ఒక్కసారి చూసుకో. ఆజ్ఞాతిక్రమం నీ జీవితానికి, నా జీవితానికి, మన జీవితానికి ఒక పాపంగా ఎంచబడుతుంది. మొదటి పాపము అందరి కొరకు ప్రార్థన చేసే పాపం అన్నాం. తరువాత పాపము తరువాత పాపం ఏంటంటే మేలైనది చేయనెరిగే అలాగే చేయకుండా పాపం అనుకున్నాం. మూడవది ఇతరుల వలె మనము మన హృదయాన్ని కఠినపరుచుకుంటే అది పాపం అని అనుకున్నాం. నాలుగవది ఏమిటంటే దేవునికి, పరిశుద్ధాత్మకు, దేవుని బోధకు విరోధముగా మాట్లాడితే పాపం అనుకున్నాం. ఐదవది విశ్వాసము కానిదేదో పాపం అనుకున్నాం. ఆరవది ఆజ్ఞాతిక్రమమే పాపం అనుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఒక్కసారి గమనించుకో. వింటున్నా, నీ జీవితంలో ఈ పాపాలు ఉన్నాయా? అందుకే దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నాను. దేవుని కృప పొందలేకపోవటానికి ఏమిటి తెలుసా? నీ జీవితంలో గూడు కట్టుకుని ఉండిపోయినాయి. కనుక ఇది పాపం కాదని ఎంచుకుని జీవిస్తున్నావేమో. ఈరోజు నేను పరీక్షించుకో. వాక్యాన్ని చూడు, మరలా ఒకసారి దేవుడు నీకు బోధిస్తాడు కదా. దేవుడు బోధిస్తాడు. ఒక మాట ఉన్నది, 2వ కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో, 2వ కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. 5 మీరు
మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును మీరే ఎరుగరా అంటాడు. కనుక మనం ఎందుకు ఇలా భ్రష్టులు అయిపోయామంటే క్రీస్తు మనలో లేడు, మనం పాపం చేస్తున్నాం. పరీక్షించుకుందాం. పరీక్షించుకున్నట్లే క్రీస్తులో మనలో ఉన్నట్లయితే నువ్వు ఎంత సంతోషం ఉంటావో తెలుసా. క్రీస్తులో ఉన్నవాడు ఎవడో దుఃఖంతో ఉండడండి, చింతతో ఉండడం. చింత ఎవరికి ఉంటుందంటే తెలుసా, క్రీస్తు లేనివాడికే ఉంటాడు. క్రీస్తుని కలిగి ఉన్నట్లయితే క్రీస్తా పాపమా, క్రీస్తా లోకమా, రెండే రెండు. నువ్వు లోకములో ఉన్నట్లయితే భ్రష్టుడు నీతో సంసారం చేస్తున్నాడు, భ్రష్టుడు నీతో సహవాసం చేస్తున్నాడు. క్రీస్తుతో చేసినట్లయితే నువ్వు ఆనందం సంతోషంతో ఉంటావు. కనుక నీలో ఉన్న పాపాలను ఒక్కసారి సరి చేసుకో. ఈ సమయం దేవుడు నీకు ఇచ్చాడు. ఒక్కసారి ఈ ఆత్మీయమైనటువంటి స్థితుల్లో నువ్వు లోపాలుండి నువ్వు పాపిగా మార్చబడుతున్నావు. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు బాప్తిసం పొందావు, రక్షింపబడ్డావు, ఒక క్రైస్తవుడిగా దేవుని సన్నిధికి వెళ్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అంతా మంచిదే. కానీ ఇటువంటి పాపాలు నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ రోజు సరి చేసుకుని మన జీవితాన్ని ఒక ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన స్థానంలో మనం ఉండి మరి దేవుని ఆశీర్వాదం, దేవుని కృప పొందుదాం. అట్టి ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక.